గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకైతే వాషింగ్ మిషన్లో అసలు టాప్ లోడ్ అయినా ఫ్రంట్ లోడ్ అయినా ఇన్వర్టర్ అయినా నాన్ ఇన్వర్టర్ అయినా స్మార్ట్ ఇన్వర్టర్ అయినా ఫుల్ ఇన్వర్టర్ అయినా ఇలా మనకి ఉన్న ప్రతి దాంట్లో కూడా మనకి పీసీబీ బోర్డు నుంచి వచ్చే వోల్టేజ్లు కానీ అలాగే ట్రబుల్ షూటింగ్ కానీ ఇలా ప్రతిదీ మనకి 100% తెలిసినప్పుడే మనం వర్క్లో లాటరీ మానేసి మనకు అక్కడ వోల్టేజ్లు కానీ రెసిస్టెన్స్లు కానీ పీసీబీ బోర్డు నుంచి వచ్చే ప్రతి ఒక్కటి కూడా మనకు తెలిసినట్లయితే మనమైతే వాషింగ్ మిషన్ రిపేర్ అనేది చాలా ఈజీ అయిపోద్ది ఫ్రెండ్స్. ఉన్నట్లో ఈ వాషింగ్ మిషన్ రెఫ్రిజిరేటరు మనకైతే చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇవి మనకి వర్క్ కూడా చాలా ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 10 మినిట్స్లో మీరు కస్టమర్ ఇంటికి వెళ్ళిన తర్వాత 10 మినిట్స్లో కనుక మీరు ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయలేకపోయారంటే మీరు ఇంకా టెక్నీషియనే కాదు ఫ్రెండ్స్. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, 10 నిమిషాలు ఓన్లీ టైం. 10 నిమిషాల్లో మీరైతే రెక్టిఫై చేయాలి. వర్క్ అనేది ఎప్పుడు చేసినా పర్లేదు, అంటే మీ దగ్గర స్పేర్స్ అనేది అవైలబుల్ ఉండకపోవచ్చు, కానీ మీరు ప్రాబ్లమ్ని ఐడెంటిఫై మాత్రం 10 మినిట్స్లోనే చేయాలి ఫ్రెండ్స్. అలా కాకుండా చాలా ఎక్కువ టైం తీసుకుని హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ఉంటే మాత్రం మీరు అసలు ఏ రకంగానూ కూడా మీరు కంఫర్ట్గా లేనట్టే. ఎందుకంటే మీకు బాగా ఇరిటేషన్ అనేది ఎక్కువైపోద్ది అనమాట. ఆ వర్క్ చేయాలన్న ఇది ఎక్కువగా ఉంటుంది, కానీ ఆ వర్క్ అనేది ప్రాబ్లం ఐడెంటిఫై అవ్వదు. మీకు ఏంటంటే ఏదైనా సరే వర్క్ రాకుండా మనం ప్రయోగాలు యూట్యూబ్లో వాటిలో వీటిలో చూసి వాటి వల్ల అయితే మీకు యూజ్ ఉంటుంది, కానీ ఒక 10% కన్నా ఎక్కువ యూజ్ ఉంటుంది ఫ్రెండ్స్. 90% వర్క్ నేర్చుకోకుండా సక్సెస్ అనేది చాలా అది అసాధ్యం అనే చెప్పాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు యూట్యూబ్లో నిమిషం 3 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు అది దొరికే టైము ఏమాత్రం సరిపోదు. మినిమం కనీసం మనకి ఒక డే మొత్తం, అంటే మామూలుగా మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఈవినింగ్ వరకు కూడా కష్టపడితే కానీ మనమైతే సస్టైన్ అవ్వలేం ఫ్రెండ్స్. అందుకని మీరు ఏదైనా సరే ప్రయోగాలు ఇవన్నీ వేస్ట్ ఫ్రెండ్స్. కష్టపడి వర్క్ నేర్చుకుని కంప్లీట్గా సక్సెస్ అవ్వాలని